Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning. Happy Money Morning. Happy Money Morning, my dear multi-billionaires. Great, ma'am. Happy Money Morning. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning. Energy, full energy. Yes. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, ma'am. Sukari ma'am. Are you happy? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్. ఎస్. ఈ ఎనర్జీతో నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారా? కొంచెం కష్టమైన టాస్కే అది, అయినా కానీ కాన్సన్ట్రేట్ చేయండి, తప్పదు. చేశానండి. చేశారా? ఆల్రెడీ ఇంతకుముందు నేను డైరీ మెయింటైన్ చేసేవాడినండి, ఎక్స్పెన్సెస్ అది ఒక దగ్గర ఒక 1 year మెయింటైన్ చేశాను. ఎటు వచ్చి ఒక 2 months 3 months మట్టి బద్దకిచ్చానండి. సేమ్ ఎక్స్పెన్సెస్ సేమ్ ఇన్కమే కదా, మన అవసరాలకి ఖర్చు పెడుతున్నాం కదా, దాన్ని అంతకన్నా ఎక్కువగా మనం ఏమి ఖర్చు పెట్టట్లేదు కదా అని ఒక్కోసారి ఒక 2 months మట్టే రాయటం ఆపేశాను. మళ్ళీ మీరు చెప్పిన కాడి నుంచి కొంచెం నిన్న మళ్ళీ రాశానండి. రాశాను. ఒక నెల రాస్తే మళ్ళీ అయిపోతుంది అంతే. ఒక నెల రాస్తారు. నేను స్పందనకు చెప్పి అప్పుడు ఒక 2 నెలలు రాసింది, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ మామూలు. ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇలా. మా నాన్నగారు ఒక మాట అనేవారు, ఏట్లో పడేసినా కానీ ఎంచి పోయాలరా డబ్బులు అనేది. అవును, పెద్దవాళ్ళ మాట చందన మూడు అంటారు కదా, అది ఎంత మంచి మాట. ఏట్లో పడేసినా కానీ ఎంచే పడేయాలి నాన్న, ఏట్లో పడేసినా కానీ అది అని చెప్పేవారు. 1 year బట్టి చెప్పి ఒక ఎట్లా అకౌంట్ ఎట్లా రాయాలి అనేది కూడా నేర్పించారు. నాకు టాలీ కూడా వచ్చు కాబట్టి అప్పట్లో బిజినెస్ చేసినాను కాబట్టి చెప్పాను. కానీ అవి అంటారు లోపల వాళ్ళకి డిజైర్ రావాలి అంతే. పెద్దలు చెప్తాను కాల్స్ ఏంటి అనేది తెలిస్తే వాళ్ళకి డిజైర్ వస్తుంది. మనుషులు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో కూడా కొన్ని రకాలు ఉంటారు. వాళ్ళల్లో మొదటి రకం ఏంటంటే, వచ్చే ఇన్కమ్ ఖర్చు చేసే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో, పేమెంట్స్ రిసిప్ట్ ఈక్వల్ గా ఉంటాయి. 1,00,000 రూపాయల శాలరీ వస్తుందంటే వాళ్ళు 1,00,000 రూపాయలకి ప్లాన్ చేసేస్తారు ఖర్చులు. చేతిలో డబ్బుల్ని మొత్తం ఖర్చు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం, ఖర్చు చేసే ఖర్చు బ్యాలెన్స్డ్ గా ఉంటది. వీళ్ళు అప్పులు చేయరు ఎవరి దగ్గర. అలా అని వీళ్ళ దగ్గర నిల్వ ఏముండదు. వీళ్ళు కష్టపడి బ్రతకడమేనమాట. వీళ్ళకి నెల వచ్చిందంతా ఈ నెలే గడుపుతారు అంతే, ఇంకా అయిపోతుంది. ఫస్ట్ తారీఖు తర్వాత ఒక నెల జీతం లేట్ అయితే ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒక మంత్ శాలరీస్ ఎలాగో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా ఒక్కొక్కసారి 2-3 రోజులు అటు ఇటుగా పడతాయి. కరెక్ట్ గా ఒకే డేట్ కి పడాలంటే కష్టమే. కానీ ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కనుక మీ లైఫ్ లో మీకు వచ్చే ఇన్కమ్, వెనకాలన్న అసెట్స్ గురించి కాదు, మీకు వచ్చే ఇన్కమ్ గురించి చెప్తున్నాను నేను. మీరు కష్టపడి సంపాదించే మనీ ఏదైతే ఉందో, మీ ఫ్యామిలీ, మీరు మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ వైఫ్ ఇద్దరు కష్టపడుతుంటే ఇద్దరిది, లేదు ఒకళ్ళే కష్టపడుతుంటే ఒకళ్ళది. మీ ఖర్చులు, మీకు వచ్చే ఆదాయం 2 ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, మీరు బ్యాలెన్స్డ్ లైఫ్ అనుభవిస్తున్నట్లే. అటు అప్పులు చేయకుండా, ఇటు మీకు సేవింగ్స్ లేకుండా. ఇంకొక రకం ఉంటారు, సంపాదించే సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సంపాదించేది 1,00,000 రూపాయలు, వాళ్ళు మంత్లీ ఖర్చులు వచ్చి 1,10,000 1,20,000 ఉంటాయి.
ఈ వచ్చే ఈ ₹1,00,000 జీతం కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా 15,000-20,000 బయట నుంచి అప్పు రూపంలో తీసుకుంటారు. బ్యాంకుల నుంచి లోన్ రూపంలో తీసుకుంటారు. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు. ఇంకా ఈఎంఐల కోసం బయటికి వెళ్తారు. హ్యాండ్ లోన్ చేబదులు తీసుకుంటూ ఉంటారు. జీతం రాగానే ఇస్తాను అని. ఇలా వచ్చే ఆదాయానికంటే ఖర్చు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితే మనదనుకుందాం. ఈ రోజు ₹1,00,000 జీతం వచ్చింది. మన ఖర్చులన్నీ పోగా ఇంకా ఒక 10 రోజులు మిగిలిపోయే ఉన్నాయి. అంటే మేబీ ఈ మార్చి 20, 25 తారీఖు ఇవాళకల్లా వచ్చిన జీతం మొత్తం అయిపోయింది. మరి ఈ రోజు నుంచి బతకాలి కదా! మనకి జీతం 5వ తారీఖు వస్తది. చూడండి మధ్యలో గ్యాప్ ఉంది కదా! దాదాపు ఒక 10 డేస్ గ్యాప్ ఉంది. ఈ 10 డేస్‌లో అయ్యే ఖర్చు, పెట్రోల్ ఖర్చు కానీ, ఇంట్లో గ్రోసరీస్‌కి ఖర్చు కానీ, ఏదైనా ఏ ఖర్చుకైనా మనం పక్కన హ్యాండ్ లోన్ రూపంలో తీసుకుంటాము. అది ఒక 10,000, 20,000 ఇవ్వు జీతం రాగానే 5 తారీఖున ఇస్తామంటే మనకి జీతం వస్తది. ₹1,00,000 జీతం వస్తదనే కాన్ఫిడెంట్‌తో ఎదుటి వాళ్ళు మనకిస్తారు. జీతం రాగానే వాళ్ళు 10,000, 20,000 వాళ్ళకిచ్చేస్తాము. మన దగ్గర ఎంతుంటది? ఒకవేళ 10,000 తీసుకుంటే 90,000 ఉంటది. ₹90,000 5వ తారీఖు వరకు ప్లాన్ చేస్తామా? ఆ 90,000తోనే 5వ తారీఖు వరకు ప్లాన్ చేయాలి. లాస్ట్ మంత్ ₹1,00,000 సరిపోలేదు. ఈ నెలలో ₹90,000 సరిపోతాయా? లాస్ట్ మంత్ ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 సాలరీని 25 తారీఖు అయిపోయింది. ఎలాంటి అప్పు చేయకుండా, ఎలాంటి అప్పులు తీర్చకుండా. ఇలాంటి చిన్న చిన్నవి ఈఎంఐలు వాటన్నిటి గురించి చెప్పట్లేదు నేను. కానీ ఈ నెల 90,000 ఉంది జీతం మీ చేతిలో. ఆల్రెడీ 10,000 ఖర్చు చేసేసారు. 90,000 ఉంది. ఈ 20,000 90,000 సార్ 20,000 అప్పు చేయాలి ఈ నెల. ఈ నెల ఎంత చేస్తాము? 20,000 చేస్తాం మళ్ళీ. మనకి సరిపోక. ఈ విషయం మనకు అవగాహన వచ్చిందనుకోండి, మనకు అనిపిస్తది జీతం రాగానే ఇచ్చేస్తాం కదా! జీతం రాగానే ఇచ్చేస్తున్నాం కదా! అనుకుంటాం కానీ, మనకి తెలియకుండానే మనం మంత్లీ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. ఇయన్నీ పెద్దగా అవగాహన ఉండదు. ఒకవేళ ఇలాగుండే పరిస్థితి ఉంటే గనక మీరు రిసిప్ట్స్, పేమెంట్స్ మళ్ళొక్కసారి రాయండి. ఇలాంటి పరిస్థితి ఉంటే గనక. ఎలా అరికట్టొచ్చో తర్వాత చూద్దాం. ఫస్ట్ మనమే స్టేటస్‌లో ఉందాం అనేది బయటికి తీద్దాం. ఓకే. ఇంకా మూడో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు బ్యాలెన్స్. వాళ్ళకి నెల జీతం, నెలకి జీతం వచ్చేదాకా వాళ్ళు చాలా చక్కగా ఖర్చు పెడతారు. రెండో వాళ్ళు వచ్చే జీతానికి కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా మూడో టైప్ వ్యక్తులు ఉంటారు. వీళ్ళు అద్భుతం అని చెప్పొచ్చు. వీళ్ళకు వచ్చే జీతం ఎంత జీతం అయితే వస్తదో, ఈ వచ్చే జీతంలో మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని ఏంటంటే 10% తీసి వాళ్ళ కోసం వాళ్ళు దాచుకుంటారు. జీవితాంతం కష్టపడి 60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత వచ్చే పెన్షన్ కోసమే ఎదురు చూస్తూ కూర్చోవాలా? ఎప్పుడో వచ్చే పెన్షన్ వచ్చాకే నేను వాలంటీర్‌కెళ్ళాలా? ఎప్పుడో వచ్చే పెన్షన్ వచ్చాకే నేను పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా? నేను ఇంత కష్టపడుతున్నాను. నా సంతోషం కోసం, నా కోసం నేను కొంత అనుభవించడానికి అని చెప్పి 10% తీసి డబ్బులు పక్కన పెడతారు. ₹1,00,000 వస్తే 10,000 ముందే తీసి పక్కన పెట్టేస్తారు. ఉన్న 90,000లో వాళ్ళ బడ్జెట్‌కి తగ్గట్టు. ఒక మనిషి ఫైనాన్షియల్‌గా వచ్చే జీతాన్ని బట్టి వాళ్ళు ఎంత ఖర్చు చేయాలి అనేది ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారం ఒక ₹1,00,000 జీతం వస్తుంది అంటే నిజంగా నిత్యావసర వస్తువులకి ఒక మనిషి ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఫైనాన్షియల్ ప్రణాళికలో ఎంత పర్సెంట్ మీకు ఐడియా ఉందా? నిత్యావసరాల కోసం ఎంత ఖర్చు పెట్టుకోవచ్చో? 40%. ₹40,000 మీ నిత్యావసరాల కోసం మీరు ఖర్చు చేసుకోవచ్చు. హౌస్ రెంట్,
కరెంటు బిల్లులు, మీకు గ్రోసరీస్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో నెలవారీ నిత్యావసరాలు, పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, ఈ 40,000 రూపాయలలోనే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ₹1,00,000 శాలరీ వస్తుంది మీకంటే మీ క్యాపబిలిటీకి 40,000 రిమైనింగ్ 60,000 ఏం చేయాలనేది చెప్తాను. ఆల్రెడీ రిమైనింగ్ 60,000లో 10% వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు చేసేసుకుంటున్నారు. అంటే దాస్ సేవింగ్స్ రూపంలో పక్కన పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి అవసరమైనా కానీ అది వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. చూడండి, ఒక నెల 10,000 వేస్తారు అకౌంట్ లో, సంవత్సరం అయ్యేసరికి 1,20,000 అవుతుంది. దాని మీద ఎంత లేదన్నా కానీ 6 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 6 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది. అది అలా పెరుగుతూ ఉంటుంది. మీకేదైనా టక్కున ఒక మంచి బిజినెస్ ఐడియా వస్తే ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు, ఈ సేవింగ్ అకౌంట్ ని అలాగే కంటిన్యూ చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ముట్టుకోను అన్నా కానీ అలాగే ఉంచుకోవచ్చు. మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ద్రవ్యోల్బణానికి ఈక్వల్ గా పెరిగేటట్టు అది పెరుగుతూ వెళ్ళిపోతుంది మనీ యొక్క వాల్యూ. ఓకే, రిమైనింగ్ 50% ని మీకేమైనా అప్పులు, ఈఎంఐలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఒక 10%, అంటే మీకుండే ఈఎంఐలు కూడా ఆ బడ్జెట్ లోనే ఉండాలి. ఒక 10,000 రూపాయల నెలకి ఈఎంఐలు కట్టుకుంటామంటే ₹1,00,000 వచ్చే వాళ్ళకి ఓకే, ఇట్స్ ఓకే. కానీ నా ఈఎంఐ మొత్తం, నాకు వచ్చే జీతం ₹1,00,000, నాకు ఈఎంఐ 80% కట్టాలంటే, ₹80,000 ఈఎంఐలు కట్టాలంటే ఏం బ్రతుకుతాం? అన్ని అప్పులే కదా ఇంక మళ్ళీ. అంటే మనం చేసే ప్లానింగ్ ఇలా చేసుకోవాలి. ఖర్చుల్ని అదుపు చేసుకుంటే అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడమే కాకుండా బిజినెస్ అంటే ఇన్కమ్ సోర్సెస్ ని మనం పెంచుకోవాలి. మరి ఇన్కమ్ మేడం సోర్సెస్ ఇప్పుడు పెంచుకోవాలంటే ఏం చేయాలి? మిగిలిన మన డబ్బు ఏదైతే ఉందో, ఇంకా ఉంది కదా, 40% ఉంది. 10% అప్పుల రూపంలో తీసేసిన, ఒక 10% మన సేవింగ్స్ ఖాతాలో వేసిన, రిజర్వ్ ఫండ్ కింద 10% పక్కన పెట్టిన. రిజర్వ్ ఫండ్ మీ ఏంటంటే అత్యవసరాలకి, అంటే ఫెస్టివల్స్ మనకి తెలుసు, ఫెస్టివల్స్ వస్తాయి, ఆ టైంలో మనకి కొంత ఖర్చు ఉంటుందని. ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మేనకోళ్ళు, మేనల్లుళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఫంక్షన్స్ ఈ సంవత్సరం ఉంటాయి అనుకుంటే మనకి తెలుసు. కారుకి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేయించాలి మనకి తెలుసు. రోడ్ ట్యాక్స్ పే చేయాలి మనకి తెలుసు. పిల్లల స్కూల్ ఫీజులు పే చేయాలి మనకి తెలుసు. ఇన్సూరెన్స్ పే చేయాలి మనకి తెలుసు. వీటన్నిటి కోసం ఆ నెల కష్టపడకుండా రిజర్వ్ ఫండ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని కొంత అమౌంట్ ని మన రిజర్వ్ ఫండ్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫంక్షన్స్ వచ్చినాయా, పెళ్లిళ్ళు వచ్చినాయా, బట్టలు కొనుక్కోవాలా, మనకి కావలసిన వాటి కోసం వెళ్ళాలి, రిజర్వ్ ఫండ్ ఖాతా నుంచి మాత్రమే మనం మనీ బయటకు తీయాలి. ఈఎంఐ సేవింగ్ కదా మేడం? ఈఎంఐ సేవింగ్ కాదా అంటారా సార్? ఉమ్. యాక్చువల్ గా మీరు కొన్న దాన్ని బట్టి ఉంటుంది సార్. మీరు ఒక ఫర్నిచర్ కొన్నారు, దానికి ఈఎంఐ కడుతున్నారు, అది సేవింగ్ కాదు. మీరు ఒక ఎట్లా అంటే మీరు హౌస్ మీరు హౌస్ కొన్నారు, ఈఎంఐ కడుతున్నారు, అది కొంత అసెట్ రూపంలోకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఈఎంఐ పూర్తిగా కట్టేసి ఆ డాక్యుమెంట్స్ మీ చేతికి వచ్చిన తర్వాత మీ అసెట్ గా వస్తుంది. ఓకే, ఈఎంఐలు ఇప్పుడు ప్రాపర్టీ కోసం చేసిన ఈఎంఐలు సేవింగ్లే కదా అని నేను అనుకుంటాను. ఎస్ అదే ప్రాపర్టీ, మీరు కొన్న ప్రాపర్టీ ఏంటి అనేది కూడా ఉంటుంది సార్. మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొన్నారా, ల్యాండ్, హౌస్. హౌస్ కొన్నారా? ఎస్, హౌస్ మీద మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, రెంట్ వస్తుంది. రెంట్ ఆ మనమే రెంట్ ఉపయోగిస్తాం, సార్ మనమే యూజ్ చేసుకుంటున్నాం కదా, రెంట్ ఏముంది? మీరే యూజ్ చేసుకుంటున్నారు. మీరు కట్టాల్సిన రెంట్ బయటికి కట్టేది ఇక్కడ కడుతున్నారు. కానీ మీ బడ్జెట్ లో ఉందా? అది బడ్జెట్ వేసుకోండి అని చెప్పాను కదా, మీ బడ్జెట్ లో ఉంది. మీరు మామూలుగా అయితే బయట ఒక 20,000కి రెంట్ ఉంటున్నారు, కానీ మీరుండే ఇల్లు బయటికి ఇస్తే 40,000 రూపాయలు వస్తుంది. మీరు కట్టాల్సిన ఈఎంఐ 40,000 రూపాయలు. అప్పుడు మీరు సేవింగ్ లో ఉన్నారా లేదా అనేది మీ పరిస్థితిని బట్టి వస్తుంది. పర్సనల్ కాబట్టి ఇండివిజువల్ గా అవకాశం ఉన్నప్పుడు ఇండివిజువల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా చెప్తున్నాను నేను. ఓకే, అదే రియల్ ఎస్టేట్ బయట ల్యాండ్ తీసుకున్నాము, దాని మీద మనకు వచ్చే ఇన్కమ్ ఉండదు. అంటే ప్రజెంట్ వచ్చే ఇన్కమ్ ఏమి ఉండదు, దాన్ని డెవలప్ చేసుకుంటేనే ఇన్కమ్ వస్తుంది. అప్పటి వరకు దాన్ని మనమే మెయింటైన్ చేయాలి. దానికోసం కట్టే ఈఎంఐలు మనమే కట్టాలి. అది డెవలప్మెంట్కి వచ్చేంత వరకు డెవలప్మెంట్కి ఇచ్చి
దాని మీద మనకి ప్రాఫిట్ వచ్చేంత వరకు, దాని మీద మనకి వచ్చేవరకు వచ్చేది ఏమీ లేదు. మనకు దగ్గర డబ్బులు లేక లోన్ తెచ్చినాము, అప్పుడు అది సేవింగ్ లోన్ కడుతున్నాము, ప్రాపర్టీ మన చేతికి వస్తుంది కాబట్టి అది సేవింగ్ అని నేను అనుకుంటాను. ఎస్, ప్రాపర్టీ మన చేతికి వస్తుంది. బట్ ఏ హౌసింగ్ లోన్ తీసుకున్నా 15 నుంచి 22 సంవత్సరాల వరకు పెట్టుకుంటారు కదా. ఎస్, హౌసింగ్, ఓన్లీ హౌసింగ్ గురించే నేను చెప్తాను, హౌస్ గురించి చెప్తాను మన క్లాసులో. అది ఏది ప్రాఫిట్, ఏది ప్రాఫిట్ కాదు, ఏది ఆస్తి, ఏది అప్పు. ఇల్లు కూడా అన్ని ఆస్తులు కాదు, అన్ని అప్పులు కాదు. ఆస్తులేంటి, అప్పులేంటి అనే విషయంలో అది చెప్తాను. ఓకే, ఎస్. మనం చేయాల్సిన పనిలో మొట్టమొదటి పని, మనం ఖర్చు చేసే అమౌంట్, మనకు వచ్చే అమౌంట్ బ్యాలెన్స్డ్ గా ఉందా, లేదు మన ఖర్చుల కంటే, మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువగా ఉందా. మూడో విషయం, మన ఆదాయం కంటే మన ఖర్చు తక్కువగా ఉందా. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏ పొజిషన్ లో ఉన్నాం మనం. బ్యాలెన్స్డ్ గా ఉన్నాము అంటే మనం సంపాదనని పెంచుకోవచ్చు. లేదు మనం చేస్తున్న దాంట్లో అనవసరమైన ఖర్చులు ఏమన్నా చేస్తున్నామా. ఇప్పుడు సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటాము, బయటికి వెళ్ళాము, బయటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు మూవీ చూసి డిన్నర్ చేసి వద్దాం అనుకుంటాం. మూవీ చూసి డిన్నర్ చేసి అక్కడితో ఆగకుండా మళ్ళీ షాపింగ్ వెళ్ళాం అనుకోండి, బిల్లు పేలిపోతుంది మళ్ళీ. అంటే బడ్జెట్ ని మించిపోతుంది. సరదాగా వెళ్దాము అనుకుని వెళ్ళి ఎంత లేదన్నా 2-3 వేలు ఖర్చు చేసి వస్తాం, అవునా కదా. అక్కడ ఏదో బాగుంది, బాగా నచ్చింది అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మన బడ్జెట్ లో చూసుకోవాలి. 5 స్టార్ హోటల్కి వెళ్తే ఒక రేంజ్ ఉంటుంది, 3 స్టార్ హోటల్కి వెళ్తే ఒక రేంజ్ ఉంటుంది, మాల్స్కి వెళ్తే ఒక రేంజ్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ బడ్జెట్ లో వెళ్ళాలనేది మనం ముందుగానే డిసైడ్ అయ్యి ఎంత ఖర్చు చేయాలి అనే దానికి కూడా బడ్జెట్ వేసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే ఎక్స్ట్రా ఖర్చుల్ని బ్యాన్ చేస్తామో మన చేతిలో మనీ ఉంటది. ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి పంపించుకోవచ్చు మనం. దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ రోజు మాత్రం మీకు అవగాహన కావాల్సింది ఈ 3 విషయాలు. బ్యాలెన్స్ లో ఉన్నామా, అత్యధికమైన ఖర్చులు చేస్తున్నామా, లేదు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉందా. ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉందా, లేదా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉందా, ఆదాయం ఖర్చు బ్యాలెన్స్డ్ గా ఉందా. ఈ మూడిట్లో నేనే పొజిషన్ లో ఉన్నాను అనే దాన్ని మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఓకే, ఎస్, లెట్ స్టార్ట్. ఒకరినొకరు స్టార్ట్ చేద్దాం. ఒకరినొకరిలో కూడా ఇదే విషయం చేయండి. మీకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉండుంటే, అంటే మన దగ్గరికి రాని అమౌంట్ ని మనం ముందుగానే ఖర్చు చేసేస్తున్నాం. దాని మీనింగ్ అదే కదా. ఇంకా మన దగ్గరికి రాలేదు, దాన్ని ముందుగానే ఖర్చు చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ రాబోయే జీతాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే ముందు ఖర్చు చేసేస్తున్నాం. ఎప్పుడో తీర్చబోయే అప్పుని, అంటే ఎప్పుడో తీర్చే అప్పు ప్రతిదీ కూడా మనకి మనం ముందుగా ఖర్చు చేయడం వేరు, పొదుపు చేయడం వేరు. అదే డబ్బుని తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, పొదుపులు చేసుకోవచ్చు. ఎక్కడ చేస్తున్నాం ఏంటి అనేది మీరు రాసినప్పుడు బయటకు వస్తుంది. కొంతమంది క్రెడిట్ కార్డుల మీద ఓన్లీ బట్టలే కొంటుంటారు, బట్టల బిల్లు పేరిపోతా ఉంటది మాల్స్ కి వెళ్ళినప్పుడల్లా. దాని మీద మనకి రూపాయి ఇన్కమ్ మళ్ళీ రాదు. అంటే అది మన చేతిలో ఉన్న డబ్బు కూడా కాదు, మన చేతిలో లేని డబ్బుని, అంటే ఇక్కడ లివరేజ్ ని తప్పుగా మనం యూజ్ చేసుకుంటున్నాము. దానికి సారీ చెప్పండి. ఓకే, సారీ చెప్తే నా దగ్గర లేని డబ్బుని నేను ముందే వ్యర్థమైన వాటి కోసం ఖర్చు చేస్తున్నాను అని సారీ చెప్పండి. వాటిని రియలైజ్ అయ్యి నేను డబ్బుని పెంచడానికి లివరేజ్ ని యూజ్ చేసుకుంటాను, డబ్బు ద్వారా డబ్బుని సంపాదించడానికి యూజ్ చేసుకుంటానని చెప్పండి. థ్యాంక్ యూ. అలాంటి అనుభవాన్ని కలిగించడానికి కోసం ప్రార్థన చేయండి. అలాంటి అనుభవం కోసం అలా చేయడానికే మీరు మెడిటేషన్ లో పెట్టండి. ఈ రోజంతా కూడా దీని గురించి చేద్దాం. ఓకే.
Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. You, money. Love you, money. You, money. Love you, money. Thank you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you, money. Money, love you. Thank you. నేను సంపాదించే సంపాదన కంటే నా చేతిలో ఉన్న ధనం కంటే నేను ఇంకా నా చేతికి రాని ధనాన్ని ఊహించి ముందుగానే అప్పుల రూపంలో తీసుకుని ఖర్చు చేస్తూ ఉన్నాను. నన్ను క్షమించుమని. వ్యర్థమైన ఖర్చులు చేస్తూ ఉన్నాను. నన్ను క్షమించుమని. ఈ రోజు నుంచి నేను చేసే ఖర్చుల మీద నేను నిఘా ఉంచుతాను. నేను దేనికోసం ఖర్చు చేస్తున్నాను, ఎటువంటి వాటిని కొనడానికి నా క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తున్నాను అనే దాని మీద నేను అవగాహన కలిగి ఉంటాను. నేను రిజర్వ్ ఫండ్ను కలిగి ఉంటాను. నేను నా కోసం సేవింగ్స్ చేసుకుంటాను. నా బడ్జెట్కి తగ్గట్లుగానే నేను ఈఎంఐని సెట్ చేసుకుంటాను. నేను చేసే ప్రతి పనికి నేను గురువుగా ఉంటాను. నేను చేస్తున్న ప్రతి పనిని అవగాహన కలిగి చేస్తాను. నన్ను క్షమించమని. ఇప్పటి వరకు అవగాహన లోపంతో నాకు వచ్చే సంపద కంటే, నాకు వచ్చే ఆదాయానికంటే ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అప్పుల పాలైపోతూ డబ్బుని నేను దూషిస్తూ ద్వేషిస్తూ వచ్చాను. డబ్బున్న వారిని ద్వేషిస్తూ వచ్చాను. కానీ లోపం నాలోనే ఉంది అని, డబ్బుని ఎలా కాపాడుకోవాలో, ఎలా సేవ్ చేయాలో, డబ్బుతో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో నాకు తెలియకపోవడం వలన ఇటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నానని నాకు అర్థమైంది. మొట్టమొదటిగా నా ఆదాయానికి నా ఖర్చులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను ఈ రోజు నుంచి ఫుల్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. నా దగ్గర లేని డబ్బుని నేను ఖర్చు చేసేటప్పుడు ఆ డబ్బు మరింత పెరిగి పెద్దదయ్యి ఆ అప్పుని తీర్చుకునే స్థితికి వెళ్ళే విధంగా ఉన్న ఖర్చు మాత్రమే నేను చేస్తాను. మంచి ఖర్చు చేసి మంచి దాని మీద పెట్టుబడి పెట్టడానికి కొంచెం లేవరేజ్ ని నేను ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. నా డబ్బుని నిరంతరం పెరిగే ప్లేస్ లో నేను ఖర్చు చేస్తాను. ఒక మనిషి యొక్క ఆదాయానికి తగ్గట్లుగా ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చులు మాత్రమే నేను చేస్తాను. బడ్జెట్ ప్రకారం బడ్జెట్ వేసుకుని నేను ఖర్చులు చేసుకుంటాను. నాకు ముందుగానే కావలసిన వస్తువుకి రిజర్వ్ ఫండ్ని కేటాయించుకుంటాను. అద్భుతమైన మనీ మేనేజ్మెంట్ నాకు కలిగిస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ.
love you money. Thank you money, love you money. Thank you money, love you money. Thank you money, love you money. మనీని మంచి మార్గంలో నడిపించడానికి నువ్వు చూపిస్తున్న ఈ మార్గానికి కృతజ్ఞతలు. నాపై ప్రేమతో మరింత డబ్బుని అభివృద్ధి చేసే విధంగా నాకు నువ్వు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ. ఎస్, స్మెల్ చేయండి, కిస్ చేయండి, హగ్ చేసుకోండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్. కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 73, 74, 75, 76, 77, 78, 79, 21, 22, 23, 24, 90, 91, 92, 93, 94, 95, 96, 27, 98, 99, 100. Thank you money, love you money. Thank you money, love you money. Thank you money, love you money. Thank you money, love. Thank you money, love you money. కొన్ని అయిన వాళ్ళు మనీని వాలెట్లో పెట్టుకుని EFTకి రెడీ అవ్వండి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ ఉంటే రాసుకోండి. 1,00,000 రూపాయలు ఆదాయం ఉంటే 40% నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. అంతకు మించి ఉన్న మీరు ఆ విషయంలో కూడా EFTకి రాసుకోండి. ఆదాయాన్ని ఖర్చుకు మధ్య ఉన్న బ్యాలెన్స్ చేయడానికి మీలో ఉన్న అంటే డబ్బుని చూస్తే ఏదో ఒకటి ఖర్చు చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటే అలాంటి ఎమోషన్స్ ని క్లియర్ చేయడానికి, అలాంటి బ్లాకేజెస్ ని క్లియర్ చేసి డబ్బు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ రూపంలో పంపించాలి. ఆ వచ్చిన డబ్బుతో మనం ఏదైనా కొనుక్కోవాలి. ఇప్పుడు వెంటనే 1,00,000 రూపాయల జీతం వచ్చింది, ఒక ఫ్రిడ్జ్ కావాలనుకున్నాము, అది 25,000 30,000 రూపాయలు ఉంది. ఈ 25,000 30,000 రూపాయలు డైరెక్ట్ గా ఈ 1,00,000 రూపాయల జీతంలో నుంచి పెట్టేసి మనం ఫ్రిడ్జ్ కొనుక్కున్న దానికి ఆల్రెడీ మనకి ఫ్రిడ్జ్ కావాలని తెలుసు. నెక్స్ట్ ఇయర్ మనం వేసవికాలం వచ్చేలోపు మనం ఫ్రిడ్జ్ కొనాలి, కొంచెం ఈ ఫ్రిడ్జ్ ఇబ్బంది పడుతుంది అనేది ముందు మనకి అవగాహన ఉంటది. కాబట్టి ఏదైనా ఇంట్లో కొంచెం పెద్ద వస్తువు కావాలి, ఏసీ కావాలనుకున్నప్పుడు సమ్మర్ వచ్చేటప్పటికి ఇంకో రూమ్ లో ఏసీ పెడదాం, ఇలా మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి దానికోసం డైరెక్ట్ గా సాలరీ నుంచి ఎప్పుడు ఖర్చు చేయకుండా ఆ వచ్చిన అమౌంట్ ని ఎక్కడో ఒక చోట షేర్స్ లో పెట్టడమో, లేకపోతే ఇంట్రెస్ట్ కి ఇవ్వడమో, ఇంట్రెస్ట్ సేవింగ్స్ లో పెట్టుకోవడమో, లేదు కొంచెం కొంచెంగా రిజర్వ్ ఫండ్ ఖాతాకి తరలించుకుని ఒకేసారి నెలకు ఒక 1,000 రూపాయల రిజర్వ్ ఫండ్కి వేస్తే సంవత్సరం వచ్చేసరికి దాదాపు ఒక 12,000 అవుతుంది. మనం పే చేయాల్సిన అమౌంట్ లో తగ్గుతుంది కదా. అంటే కొంత దానికోసం ముందుగానే అవగాహన కలిగి ఉందాం కావలసిన దానికి. అలాగే వచ్చిన అమౌంట్ డైరెక్ట్ గా ఖర్చు చేసేస్తే మనకి దాని ద్వారా ఏం రాదు. ఇప్పుడు కోడిని కోసేసుకుని తినేస్తే దాని వల్ల వచ్చేది ఏమి ఉండదు. అదే ఆ కోడి పొదిగి పిల్లలు పెట్టిన తర్వాత ఆ గుడ్డల్ని పొదిగేసి మళ్ళీ అది పెరిగే టైంలో దీన్ని కోసుకున్నా ఆ పిల్లలు పెరిగిపోయి పెద్దవి అవుతూ ఉంటాయి
కదా. అలాంటి ఈ డైరెక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ కోడిని తినేస్తే తర్వాత ఏం ఉండదు. అదే కొద్దిగా ఓపిక పట్టి ఈ కోడి పిల్లలయ్యి, ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యేదాకా ఉంటే, ఆ అమౌంట్ ఏదైతే ఆ కోళ్ళు పెరుగుతా ఉంటే పెద్దవుతా ఉంటాయి. మనం అప్పుడు ఈ కోడిని కోసుకొని తిన్నా గాని పెద్ద నష్టమేమి ఉండదు. ఆ పెరిగి పెద్దయ్యి, ఆ పిల్లలు పెరుగుతూ, ఆ గుంపు గుంపుగా పెరుగుతూనే ఉంటది కాబట్టి, ఇదే అంత అవసరం ఉండదు. అలాగే మనకొచ్చే ఆదాయాన్ని కూడా డైరెక్ట్‌గా వచ్చే ఇన్‌కమ్‌ని ఖర్చు చేయడం తగ్గించి, పాసివ్ ఇన్‌కమ్స్ పెంచుకుని, పాసివ్ ఇన్‌కమ్ మీద మనం కావలసిన మన సరదాలు, సంతోషాలు తీర్చుకుంటూ ఉంటే, మన డబ్బు అక్కడ పెరుగుతూనే ఉంటది. నాకెలా చేయాలో తెలీదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు అవగాహన పెంచుకుంటూ మైండ్‌లో ఇలా ఖర్చు చేయాలి అని ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకుందాం మనం. డైరెక్ట్‌గా డబ్బుని ఖర్చు చేసేసి, దీనివల్ల ఏమి ఆదాయం రాకుండా దీన్నిక్కడే కట్ చేయకుండా, ఆదాయ మార్గాలు మొదలుపెట్టి, ఆదాయాన్ని అది ఇచ్చే మార్గాన్ని పెంచుకుంటూ, అప్పుడు ఖర్చు చేసుకుందాం దాని మీదొచ్చిన దాన్ని అనే మైండ్ సెట్‌ని మాత్రం పిలిచేయండి. ఇప్పుడే ఎక్కడ చేయాలి? ఏం చేయాలి? నో. అలా వచ్చిన అమౌంట్‌తో నేనిది కొనుక్కుంటాను, గోల్డ్ కొనుక్కుంటాను, నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను, స్కూటీ కొనుక్కుంటాను, బట్టలు కొనుక్కుంటాను, విహారయాత్రలకెళ్తాను, మూవీకెళ్తాను. ఇలా ఏదైనా ఉంటే ఇది డైరెక్ట్ అమౌంటా? పాసివ్ అమౌంటా? ఏ అమౌంట్ అనేది చూసుకొని ఖర్చు చేస్తానని మీరు మైండ్‌కి ఒక కమాండ్ ఇవ్వండి. ఓకే. ఓకేనా? అర్థమైందా? ఓకే. అలాంటి నెగెటివ్స్ డైరెక్ట్‌గా ఖర్చు చేస్తే ఎమోషన్స్‌ని క్లియర్ చేసుకుంటూ, తృప్తిని కొంచెం ఆలస్యం చేసుకుందాము. దానికోసం వెయిట్ చేసి అప్పుడు అప్పుల బాధ లేకుండా తీసుకున్న దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. హ్యాపీగా ఎంజాయ్ చేసాక అప్పులు కట్టడానికి బాధపడకుండా, మన డబ్బుతో మనమే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే. యెస్. ఆ విషయంలో మీకున్న బ్లాకేజెస్ రాసుకొని, ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైప్ బ్లాకేజ్ ఉంటది కాబట్టి, మీకేముందో రాసుకొని, అది క్లియర్ చేద్దాం ముందు. ఓకేనా? ఓకే. క్లియర్. 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 క్లియర్ చేస్తూ ఉండండి. క్లియర్. 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 క్లియర్.
EFT అయిన వారు వాటర్ తీసుకుని ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళండి. ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళండి. అయిపోయింది వాళ్ళు. రిలాక్స్, రిలాక్స్. 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 బాడీని పూర్తిగా రిలాక్స్ చేయండి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెండు కనుబొమ్మల మధ్య వెలుగుని చూస్తూ బ్రీతింగ్ హోల్డ్, బ్రీత్ అవుట్ చేసి బాడీ ఫిజికల్ గా, మెంటల్ గా ఉన్న స్ట్రెస్సెస్ అన్ని రిలీజ్ చేయండి. మీరు నోటి ద్వారా గాలి తీసుకుంటున్నప్పుడు, ముక్కు ద్వారా గాలి తీసుకుంటున్నప్పుడు మీరు ఎనర్జీని లోపలికి తీసుకుంటున్నట్లు ఫీల్ అవ్వండి. మీరు గాలిని వదిలేటప్పుడు మీలో ఉన్న స్ట్రెస్ ని, యాంగ్జైటీని, నెగటివ్ ని బయటికి వదిలేస్తున్నట్లు ఫీల్ అవ్వండి. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి నోటి ద్వారా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Take a deep breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
రిలాక్స్. రిలాక్స్. సరిగ్గా చేసుకుందాం. మీ బాడీలో ఇంకా ఏమైనా స్ట్రెస్ ఉంటే రిలీజ్ చేసేయండి. షోల్డర్ని స్ట్రైట్ గా ఉంచండి. వెన్నుపూసని నిటారుగా. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మీ ఇష్టదైవాన్ని తెలుసుకుని మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి తీయడానికి సహాయం చేయమని ప్రార్థించండి. అద్భుతమైన అనంత విశ్వంలో సర్వవ్యాపకంతో ఉన్న సర్వేశ్వరునికి ప్రార్థించండి. దైవం యొక్క ఉనికి వెలుగు రూపంలో, కాంతి రూపంలో చూస్తున్నట్లుగా చూస్తూ మీకు ఎలా సంబోధిస్తే ఇష్టమో అలా సంబోధిస్తూ అమ్మ అనో, తండ్రి అనో, ఏదైనా దైవం యొక్క పేరుతోనో పిలుస్తూ యూనివర్స్ ని అయితే అనంతమైన విశ్వమా అని సంబోధిస్తూ నాలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, నేను చాలా ప్రతిభావంతుడిని అని నాకు అర్థమైంది. నా ప్రతిభను ప్రయోగించి నేను చేరాలనుకున్న స్థానానికి వెళ్ళడానికి, నా సంకల్పాన్ని నెరవేర్చడానికి సర్వవ్యాప్తి అయిన నీ యొక్క ఆశీర్వాదాల కోసం నీ వైపు చూస్తున్నాను. నా ప్రతి అణువులోనూ నీ యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంది. నువ్వే నేనని, నీ అంశను నేనని ఎరుకతో ఎరిగి ఉన్నాను. నా లక్ష్యం వైపు వెళ్ళడానికి నాకు కావలసిన శాంతిని, జ్ఞానాన్ని, ఓపికని, శ్రద్ధ, ఆసక్తులని, దానికోసం కట్టుబడి ఉండే విధంగా నా మనస్సుని, శరీరాన్ని, ఆత్మను ఏకాగ్రం చేసి నా లక్ష్యం వైపు ఉండే విధంగా నన్ను నేను సిద్ధపరచుకుంటూ ఉండగా నీ దివ్యమైన ఆశీస్సులతో నన్ను మరింత ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రిలాక్స్. మనం రెండో చక్ర స్వాదిష్టాన చక్రాన్ని 21 టైమ్స్ మనం ఇప్పుడు
శబ్దాన్ని మంత్రాన్ని ఉచ్చరిస్తూ 21 సార్లు ధ్యానం చేసుకుందాము. మీరు అవకాశం ఉన్నవాళ్ళు తర్వాత కూడా ఈ ధ్యానాన్ని చేసుకోండి. మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉంటే ఈవినింగ్ టైంలోనూ పడుకునేటప్పుడు ఒక్కసారి మళ్ళా ధ్యానం చేసుకుని పడుకోండి. రెండవ చక్ర స్వాదిష్టాన చక్ర, మొదటి చక్ర రూట్ చక్ర, మూలాధార చక్ర, ఎలిమెంట్ ఎర్త్, కలర్ ఎరుపు, మంత్రం లం. స్వాదిష్టాన చక్ర ఎలిమెంట్ వాటర్, కలర్ ఆరెంజ్ కలర్, శబ్దం వం. వం విఏఎం వం. వం అనే మంత్రాన్ని 21 టైమ్స్ జపించండి. తపస్సు లాగా చేయండి. 21 టైమ్స్ చక్కగా కంటిన్యూగా చేయండి. పైకి పలకడం వల్ల వైబ్రేషన్ మీ లోపలికి, మీ చుట్టూ, మీ రూమ్ లో కూడా వైబ్రేషన్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న వాటర్ కి వైబ్రేషన్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న మీ రూమ్ లో ఉన్న వస్తువులకి ప్రతిదానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. పైకి ఉచ్చరించండి. పైకి ఉచ్చరించలేని వాళ్ళు ఎవరైనా ఉండుంటే లోపల చేసుకోండి. కానీ మన క్లాస్ జరిగేటప్పుడు 21 టైమ్స్ పైకి ఉచ్చరించండి. మీరు ఎక్కువ టైం చేసుకునే వాళ్ళైతే కౌంటింగ్ తో పని లేదు. 45 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. అలారం సెట్ చేసుకుని మీరు కూర్చొని 45 మినిట్స్ వరకు కాసేపు బిగ్గరగా చెప్పండి. తర్వాత ఈ వాయిస్ ఆటోమేటిక్ గా మీరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ వాయిస్ తగ్గుతూ 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 మౌనంగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. ఎస్, ఇప్పుడైతే స్వాదిష్టాన చక్ర వం అనే మంత్రాన్ని జపిస్తాము. అవకాశం ఉన్నవాళ్ళు స్వాదిష్టాన చక్ర మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేదు నిద్ర వస్తుంది అనుకుంటే తాడై మీదే ఉంచండి. తాడై మీద కాన్సన్ట్రేషన్ ఉంచితే మీకు నిద్ర రాదు. Yes. వం కుబేర ముద్రలోకి వచ్చేయండి. వం 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 వం
ఓం 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 రిలాక్స్ రిలాక్స్ హై వైబ్రేట్ ఫీల్ అవుతూ ఉంటే వాటర్ తీసుకోండి. పర్వాలేదు అంటే అలాగే మెడిటేషన్ లో కూర్చోండి. రిలాక్స్ నేను ప్రతిభావంతుడిని. నేను మేధావిని. నాలో దైవం ప్రసాదించిన అద్భుతమైన జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ నాకు, నా కుటుంబానికి, దేశానికి ప్రయోజనకరంగా ఉండే అద్భుతమైన ఆలోచనలు చేస్తున్నాను. నా ఆలోచనలన్నీ సఫలమవుతున్నాయి. నేను మొదలుపెట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఎంతో మందికి ఉపయోగకరంగా మారుతుంది.
నా సంకల్పం గొప్పది. నేను మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. చక్కని లైఫ్ పార్ట్నర్ని కలిగి ఉన్నాను. నిత్యం ఆనందంతో నా కుటుంబం విలసిల్లుతూ ఉంది. ఆనందంతో, ఆరోగ్యంతో, సమృద్ధితో, నిత్యము పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాను. చక్కని గృహాన్ని కలిగి ఉన్నాను. చక్కని కారుని కలిగి ఉన్నాను. అద్భుతమైన స్నేహాలని కలిగి ఉన్నాను. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళడానికి ప్రతిదీ నాకు సహకరిస్తూ ఉన్నది. ఈ ప్రపంచమంతా నేను ధనవంతుణ్ణి కావాలి అని, సమృద్ధితో ఉండాలి అని కంకణం కట్టుకుని నా కోసం పనిచేస్తున్నది. నా లక్ష్యాల్ని నెరవేర్చడానికి నేను సంకల్పించుకున్నాను. నా లక్ష్యాన్ని నెరవేర్చే మార్గంలో యూనివర్స్ నాకు ప్రతి అవకాశాన్ని నా దగ్గరకు పంపిస్తూ ఉంది. అద్భుతమైన పరిచయాలు, స్నేహ సంబంధాలు, ఊహించని విధంగా అవకాశాలు, ధనము నిత్యము నా జీవితంలోకి వస్తూ ఉన్నాయి. నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. All is well in my life. All is well in my life. My business is growing, thriving and expanding. నా వ్యాపారము విస్తరిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. I receive with grace and gratitude. I receive with grace and gratitude. I am continuously expanding my horizons and possibilities. I am constantly expanding my horizons and possibilities. I am thankful for opportunities. My desires are manifested in reality. My desires are manifested in reality. I trust that all my desires will arrive in divine timing. I trust that all my desires will arrive in divine timing. I accept the abundance that I attract. I am constantly attracting abundance into all areas of my life. I am constantly attracting abundance into all areas of my life. I see doors of opportunity opening all around me. My natural happiness is a magnet for joyful experiences. Money flows easily into my life. Money flows easily into my life.
All my requests are answered. All my requests are answered. I am committed to my goals and dreams. I am committed to my goals and dreams. I always attract positive results into my life. Life always gives me what I need. Life always gives me what I need. I am in perfect alignment with my passions and my purpose. Money flows into my life with easy. I feel my dreams and desires approaching closer each day. Money flows easily into my life. I am powerful and a resourceful creator. I am powerful and resourceful creator. All my wishes are coming true. All my wishes are coming true. I have the ability to manifest anything I choose. I have the ability to manifest anything I choose. I am the only one that creates my reality. My dreams are manifesting as I speak. My dreams are manifesting as I speak. I become what I think about most. My life mirrors my thoughts. I create every day of my life. I manifest daily miracles in my life. I attract amazing results, amazing abundance into my life. I control my own destiny. I am attracting what belongs to me. I turn my dreams into reality. I turn my dreams into reality. I love my God. I love universe. I love money. I love myself. Thank you, God. Thank you, money. Thank you, universe. Thank you. Thank you. Thank you. హ్యాండ్స్ ని రబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డబ్బు నా జీవితంలోకి చాలా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
All my requests are answered. All my requests are answered. Thank you, Mani. Thank you, Mani. Thank you, Mani. Thank you, Mani. Thank you, love you. Thank you, love you. Thank you, love you. Thank you. Thank you, love you. Thank you, love you. Thank you. Thank you, love you. Thank you, love you. Thank you, love you. Thank you. Thank you. Thank you. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Love you. Thank you, Mani. Love you. Thank you, Mani. Love you. Mani. Thank you, Mani. Love you. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరినీ ఒకసారి మీ మైండ్లోకి తీసుకోండి. మీరు చేయబోతున్న బిజినెస్ ని మీరు ఈరోజు ఎవరితోనైనా మాట్లాడాలి బిజినెస్ పర్పస్ లో అనుకుంటే వారిని మీ ఆఫీస్ స్టాఫ్ ని ఉద్యోగం ఇచ్చే బాస్ ఎవరైతే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నారో ఏది కావాలని కోరుకుంటున్నారో దాన్ని ఒక్కసారి అలా మైండ్ లోకి తీసుకోండి. వాళ్ళు బాగుండాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని, వాళ్ళు చక్కని ప్రేమ ఆప్యాయతలతో మీతో ఉన్నారు అని కనెక్షన్ తీసుకొని ప్లస్ చేయండి. మీరు చాలా ప్రేమిస్తున్నారు, వాళ్ళందరినీ చాలా అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఆ ఇష్టంతో, ఆ ప్రేమతో, అభిమానంతో బ్లెస్ చేయండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. విజయోస్తు. విజయోస్తు. విజయీ భవ. విజయీ భవ. మోర్ మనీ పవర్ టు ఆల్. More money power to you all. More energy power to all. More energy power to you all. ఇలా నమస్తే పోజ్ తీసుకుని 2 చేతులు చెస్ట్ దగ్గర నమస్తే పోజ్ తీసుకుని మీ చూపుడు వేలు నుదుటి దగ్గర అనే విధంగా ఇలా పెట్టి నమస్కరించండి. ఆశీర్వాదం తీసుకో. థ్యాంక్ యూ. నన్ను, నా కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, సంపదని, సమృద్ధిని అనుభవించాలని నా మంచిని కోరుకునే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నన్ను దీవిస్తున్న దైవానికి, యూనివర్స్ కి, నిత్యము నన్ను కాపాడుతున్న ఈ గొప్ప ఎనర్జీకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వాటర్ తీసుకోండి. నిన్నటి కంటే ఈ రోజు కొంచెం బెటర్ అనిపించిందా? ఓకే.
గ్రేట్ గ్రేట్ కనెక్షన్ లోకి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. ఎస్, యూనివర్సల్ లాస్ ఒక్కసారి అలా చెప్పుకుంటూ ఈరోజు నా గురించి కూడా ఒకసారి వెళ్దాం. ఈ లాస్ట్ లో ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై అయిపోతాయి మనం అలా చెప్పుకుంటున్న టైంలో. ఎస్, చెప్పండి. Law of divine oneness. ఎస్, ఓకే, ద లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఎక్స్ప్లెయిన్ చేయాలా మేడం? ఓకే, రేపటితో అయిపోతాయి. ఎల్లుండి Hmm. నుంచి మళ్ళీ ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాము. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి 6:25 అయిపోతుంది కదా. జస్ట్ ది చెప్పుకుంటూ లా వచ్చే- ది లా ఆఫ్ వైబ్రేషన్ అండి. ఓకే, The Law. law ది of లా action. The law of ది లా ఆఫ్ action. యాక్షన్. ఓకే, Law of causes and effects. ఓకే, Law of correspondence. ఓకే, Law ది లా of ఆఫ్ కాంపెన్సేషన్. compensation. ఓకే, The Law law of attraction. అట్రాక్షన్. ఓకే, Law of perpetual transmission of energy. ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, Law of relativity. ఓకే, Law of polarity. ది లా ఆఫ్ పొలారిటీ. ఓకే. నెక్స్ట్, Law of rhythm. ఎస్, ఈరోజు Rhythm. ద లా ఆఫ్ రిథమ్. రిథమ్ అంటే తెలుగులో ఏమంటామంటే లయ. మనకి లయ అంటాం. అంటే శృతి లయ అని మ్యూజిక్ లో ఎక్కువగా వింటూ ఉంటాం కదా. సినీ యాక్టర్ లయ కూడా ఒక ఆవిడ ఉంది. ఎస్ కదా. అసలు లయ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? మనం దేవుళ్ళలో కూడా ఒకరిని లయకారుడు అని పిలుస్తాం. ఎవరిని పిలుస్తాము? శివుణ్ణి. శివుణ్ణి. ఎస్, లయకారుడు అని పిలుస్తాం. అంటే మొత్తం ముగ్గురు 3 పనులు డివైడ్ చేసుకుంటారు త్రిమూర్తులు అని మనం చెప్పుకుంటూ లయకారుడు గురించి చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువగా. బ్రహ్మ ఏమో సృష్టిస్తాడు, ఈయనేమో ఆ సృష్టిని సక్రమంగా సాగే విధంగా ఈయన పోషిస్తాడు. పనిచేస్తారు. ఎస్, మరి అసలు ఈ లయలో జరిగే పని ఏంటి? ఇది లయబద్ధంగా ఉంది, అక్కడ శృతి బాగుంది, లయ బాగుంది అని అంటుంటాం కదా. అంటే అసలు మీనింగ్ ఏంటి? అంటే కరెక్ట్ గా జరుగుతూ ఉంది, జరగాల్సినది జరగవలసిన టైంకి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంది అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఇది ఆగకూడదు, నిరంతర ప్రాసెస్. 24/7/365 డేస్ భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. దాని క్రమంలో పగలు రాత్రులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రతి క్షణం కూడా దాని యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది భూమి. అలాగే చంద్రుడు కూడా తన యొక్క స్థానాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటాడు. అంటే మార్పు జరుగుతూ ఉంటది నిత్యము. ఈ సృష్టిలో జరిగేది ఏంటి? శాశ్వతమైనది అంటే మార్పు. ఉదయం అవుతుంది, నైట్ అవుతుంది. ఉదయం మనకి సూర్యుని యొక్క కాంతి కిరణాలు అలా వస్తూ వస్తూ పైకి మన నడినెత్తికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడమర వైపుకి అలా వెళ్తున్నట్లు మనకి కనిపిస్తూ ఉంటది. అంటే పొజిషన్ మారుతూ ఉన్నట్లుంటది సూర్యుని యొక్క. ఆ తర్వాత మనకి చంద్రుడు ఎంటర్ అవ్వడం, మళ్ళీ చంద్రుడి యొక్క స్థితి కూడా మారడం, మళ్ళీ పగలు రావడం, నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. ఇది ఒక్కటే జరుగుతుందా అంటే ఒక బిడ్డ పిండంగా ఏర్పడడం, పిండం వల్ల శిశువుగా మారడం, శిశువు వల్ల బాలుడిగా బాలికగా మారటం,
యుక్త వయసులోకి రావడం, కౌమారంలోకి రావడం, యవ్వనంలోకి రావడం, వృద్ధాప్యంలోకి రావడం, జీవితాన్ని సాధించడం. అంటే ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మరలా ఈ ఆత్మ మరి ఒక శరీరాన్ని తీసుకుని మరలా జన్మించడం. ఇది ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న పని. లయకారుడి యొక్క పని అది. అంటే నిత్యం మారుతూ ఉంది. ఆత్మ ఒకటే, కానీ శరీరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరానికి, ఒక లింగాన్ని నుంచి ఇంకొక లింగానికి, స్త్రీ పురుషుడిగా, పురుషుడు స్త్రీగా ఇలా మారుతూనే నిత్యం జరుగుతూనే ఉంది. అలాగే ప్రకృతి విషయానికి వస్తే ఒక చిన్న విత్తనం మొక్కగా మారి, ఆ మొక్క చెట్టుగా మారి, చెట్టు ఫలాలను ఇస్తూ వృక్షంగా, వటవృక్షంగా, మహావృక్షంగా మారి, కాలాలకి అనుగుణంగా ఫలాలను ఇస్తూ, కాలాలకి అనుగుణంగా తనని తాను మార్పు చేసుకుంటూ, ఆకుల్ని రాల్చుకుంటూ, మరలా సృష్టించుకుంటూ అది మార్పు చెందుతూనే ఉంది. అంటే సృష్టిలో ప్రతి ఒక్కటి మార్పు చెందుతూనే ఉంది. కాలాల విషయానికి వస్తే ఒక కాలంలో ఎండ కాస్తుంది, ఒక కాలంలో చలిగా ఉంటుంది, ఒక కాలంలో వర్షం పడుతుంది. ప్రతి కాలం కూడా మారుతూనే ఉంది. అంటే సృష్టిని చూడండి, మొత్తం మార్పు చెందుతూనే ఉంది, నిరంతరం మార్పు చెందుతూనే ఉంది. యూనివర్స్ ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంది, స్థానాన్ని మార్చుకుంటూనే ఉంది. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఏదైనా ఉంది అంటే మార్పు ఒకటే. నేను ఒకే స్థితిలో ఉండాలి అని కనుక ఎవరైనా ఒక మనిషి కోరుకుంటే, నాది ఇదే నమ్మకాలు, నేను నా నమ్మకాన్ని వదిలిపెట్టను, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే, ఇక్కడ సృష్టిలో మనం కలిసి బ్రతకలేము. మరి సృష్టితో కలిసి బ్రతకాలంటే మనం కూడా సమయానికి తగ్గట్లుగా మార్పు చెందుతూ ఉండాలి. ఈవెన్ మన హార్ట్ బీట్ తీసుకుందాము, మన పల్స్ ని చెక్ చేద్దాము. ఒకే రకంగా ఉండాలి అంటే ఎలా ఉంటది చెప్పండి? మనం ఈసీజీ మిషన్ లో చూస్తూ ఉంటాం కదా, ఇలా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటది ఒక గీత. మనకి సినిమాల్లో బాగా చూపిస్తారు. ఏదైనా చూపించాలంటే ఆ అప్ అండ్ డౌన్ వెళ్ళేదల్లా ఒక్కసారికి గీత అయిపోయి సౌండ్ వస్తా ఉంటది కదా. అంటే ఒకే స్థితిలో ఉండాలి అంటే ఆ గీతలాగా ఉంటే ఏమైపోతుంది? అక్కడితో అంతమైపోతుంది. అక్కడితో దాని యొక్క అంతం జరిగిపోతుంది ఒకే స్థితిలో ఉండాలి అంటే. మనం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఇదే సంతోషం లైఫ్ అంతా క్యారీ చేయగలుగుతామా అంటే మనకే బోర్ కొట్టుద్ది ఈ సంతోషం ఉంటే. అంటే ఇదే ఫీలింగ్ ఉంటే బోర్ కొడుతుంది. అందుకే మన లైఫ్ లో చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు వస్తూనే ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఏదో ఒక విషయంలో చిన్న చిన్నగా జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు, ప్రేమగా ఉంటారు. అలా ఏ విషయంలోనైనా, అది ఫైనాన్షియల్ విషయంలోనైనా అప్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి. ఒకే స్థితిలో హై లెవెల్ ఈ రోజు ఒక 10,000 రూపాయలు షేర్ మార్కెట్ లో నాకు వచ్చినాయి అంటే రోజు 10,000 షేర్ మార్కెట్ లో నాకు వస్తాయా అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఇవాళ 10,000 వచ్చినాయి, రేపు 100 రూపాయలే వస్తాయేమో, ఎల్లుండి అసలు యావరేజ్ గా ఉంటుందేమో, ఆ తర్వాత రోజు మళ్ళీ 25,000 వస్తాయేమో. అంటే ఎప్పుడైనా కానీ ఒకే స్థితిలో ఉండాలి అని మనం కోరుకోకూడదు. అదే స్థితిలో అంటే మంచి స్థితిలో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఈ స్థితిని ఇలాగే కంటిన్యూ చేయాలి అనుకుంటే అక్కడ ఆగిపోతాం. మనం డేర్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఆ పరిస్థితిని బట్టి తగ్గాలి కూడా. ఈ రోజు మార్కెట్ బాగాలేదు అనిపిస్తే నేను షేర్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. నిన్న 10,000 వచ్చింది కదా అని నా మీద నేను ఫుల్ కాన్ఫిడెంట్ తో ఈ రోజు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఆ 10,000కి తగ్గట్లు ఇంకొక 10,000 పోగొట్టుకునే కంటే ఆ 10,000 అలాగే ఉంచుకుని ఒక రోజు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్ పుంజుకుంది అని నేను అనుకున్నప్పుడు దాన్ని పెంచుకోవచ్చు. ఆ రోజు 25,000 సంపాదించవచ్చు. అలాగే ఒక కష్టం వచ్చింది, ఈ రోజు ఒక ఇబ్బంది వచ్చింది, జీవితంలో ఊహించిన సంఘటన ఏదో జరిగింది, ఈ బాధ జీవితాంతం ఇలాగే ఉంటుందా? మనకి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది,
కరోనా ఎఫెక్ట్ ఎన్నో వ్యాపారాల మీద పడింది, ఎన్నో కుటుంబాల మీద పడింది. భయంకరమైన స్థితిని ఎప్పుడు కని విని ఎరగని స్థితి, అంత దారుణమైన పరిస్థితులు మనం అనుభవించాం. తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది ఈవెన్ ఆఖరి చూపు కూడా చూసుకోకుండా వెళ్ళిపోయిన పరిస్థితిని మనం అనుభవించాం. అలాంటి పరిస్థితి జీవితాంతం ఉందా? లేదు. కొద్ది కాలం కష్టం వచ్చినప్పుడు కూడా అది జీవితాంతం ఉండదు. ఎప్పటికీ అదే కష్టం ఉండదు, అదే బాధ ఉండదు. కొద్ది కాలం ఓపిక పడడం అలవాటు చేసుకోవాలి. మార్పు అనేది సహజం. మనం ఉన్న స్థితి నుంచి మరి ఒక స్థితిలోకి ఖచ్చితంగా వెళ్తాము. ఇప్పుడు యావరేజ్ స్థితిలో ఉన్నాము, ఉన్నతమైన స్థితికి వెళ్ళగలము. బాగా ఉన్నతంగా ఉన్నాము, ఒక్కొక్క రోజు వెనకడికి వేయాల్సి వస్తది. ఇదే జీవితం యొక్క అర్థం. లయకారుడు ఎందుకు సృష్టిస్తాడో ఒక్కొక్కసారి అదంతా కూడా మన మంచికే అని చెప్పి దైవం మీద భారం వేసి ప్రతి విషయాన్ని ఈ మార్పు జరిగిందంటే నా మంచి కోసమే అని యాక్సెప్ట్ చేయగలిగే విధంగా మనం ఉండాలి. సృష్టి మొత్తం మారుతుంది, ఆకు రాలుతుంది, ఫలాలు రాలుతున్నాయి, మళ్ళీ ఆకులు వస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి. ఒక పక్షి యొక్క వెంట్రుకలు మందం అయిపోతే గ్రద్ద గురించి మనకి తెలుసు కదా, ఈగల్ 40 సంవత్సరాలకు ఒకసారి పునరుజ్జీవాన్ని తెచ్చుకుంటది, మార్పు చెందుతుంది. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి అక్కడ పర్వతాల మీద కూర్చుని మందబారిపోయిన ముక్కుని, ఈ ఎగరలేని రెక్కల్ని మొత్తం పీకేసుకుని ఆ ముక్కుని బండకేసి బాగా రుద్ది మళ్ళీ షార్ప్ చేసుకుని దాని తర్వాత ఈకల్ని పీకేసుకుంటది. లైట్ వెయిట్ అయిన తర్వాత మరలా జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అది కూడా మార్పు చెందుతుంది. ఈ ప్రపంచంలో మారందంటూ ఏమీ లేదండి. నేను మారను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మారను, నేను ఇలాగే ఉంటాను అనేవాళ్ళు ఉంటారు. కాదు, మారకపోతే నువ్వు అలాగే ఉంటావు. నిజంగానే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేవు. మార్పు అనేది ప్రకృతిలోనే ఉంది. ప్రకృతిలో మనం ఒక భాగం మారాల్సిన పరిస్థితి ఉంది. సమయానికి అనుకూలంగా, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారాలి. నేను గొడుగులు అమ్మే బిజినెస్ చేస్తూ శీతాకాలంలోనే చేస్తాను నేను గొడుగుల బిజినెస్ అంటే వర్కౌట్ అవుతుందా చెప్పండి? నేను గొడుగుల బిజినెస్ శీతాకాలంలో చేస్తా. అసలు గొడుగులు కావాల్సింది ఎప్పుడు? వర్షాకాలంలో కావాలి, కొన్ని టైంలో ఎండాకాలంలో కావాలి. మిగిలిన టైంలో వాటికి అవసరమైన కంబళ్ళు, ఏనా బ్లాంకెట్స్ లాంటివి శీతాకాలంలో అవసరం అవుతాయి. వర్షాకాలంలో కాటన్ దుస్తులు అవసరం అవుతాయి. అంటే సమయానుకూలంగా నా బిజినెస్ ని నేను మార్చుకుంటూ ఉంటే రెయిన్ కోట్లు వర్షాకాలంలో కావాలి. మిగిలిన టైంలో నేను పబ్లిక్ లోకి తీసుకెళ్లి పబ్లిసిటీ ఇస్తానన్నా కానీ ఎవరు తీసుకోరు, ఎవరికి అవసరం లేదు. సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి నిత్యము మార్పుని యాక్సెప్ట్ చేస్తూ మారాల్సిన పరిస్థితి మనలో ఉంది. రోమ్ వెళ్తే రోమన్ లాగా మారాలంటారు. ఈ సామెత విన్నారా? ఎస్. పిల్లల విషయంలో పిల్లల్లాగా ఆలోచించాలి, పెద్దవాళ్ళ విషయంలో పెద్దవాళ్ళలాగా ఆలోచించాలి. మనకి ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి, మన క్యారెక్టర్ చాలా క్యారెక్టర్లు పోషిస్తున్నాం రోజు. ఒక తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అక్కగా, అన్నగా, భార్యగా, భర్తగా ఎన్నో క్యారెక్టర్లు పోషిస్తున్నాం. ఏ క్యారెక్టర్ దగ్గర ఎలా అయితే ఉంటామో, ఒక చెల్లి దగ్గర అన్నగా ఎలా ఉంటాము, ఒక కూతురు దగ్గర తండ్రిగా ఎలా ఉంటాము, ఒక భార్య దగ్గర భర్తగా ఎలా ఉంటాము, ఇలా మార్పు చెందుతూనే ఉన్నాం మనం. అంటే అక్కడ మన క్యారెక్టర్ మార్పు వస్తుంది. బయట ఆఫీస్ లో ఒక ఆఫీసర్ గా ఎలా ఉంటున్నామో పరిస్థితులకు అనుగుణంగా కూడా అలాగే ఉండాలి. ఏదొచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సంతోషానికి పొంగిపోనవద్దు, కష్టం వస్తే కుంగిపోనవద్దు. ఏది శాశ్వతం కాదు, మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక వేవ్ అంతే, అలా వస్తుంది వెళ్తది. శాశ్వతంగా ఏది ఉండదు. శాశ్వతంగా ఉన్నది ఏంటి అంటే మార్పు మాత్రమే, చేంజ్ మాత్రమే. ఓకే, అర్థమైందా? ఎస్, అర్థమైందా? మీరున్న పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఈరోజు కష్టం అనివ్వండి, ఇబ్బంది అనివ్వండి, ఇరుకులో ఉండనివ్వండి, మీరున్న ఇల్లు మీకు నచ్చలేదయ్యి ఉండొచ్చు, మీరున్న పరిస్థితి మీకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ అది శాశ్వతం అయితే కాదు.
మీకు నచ్చిన విధంగా మీరు బ్రతకొచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు ఉండొచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవచ్చు. ఎందుకంటే మార్పు అనేది శాశ్వతం కాబట్టి మార్పుని మీరు ఆహ్వానించండి. మేడం అప్పుడు మనం ఒక సంకల్పం తీసుకుంటాం కదా, ఒక Yes. సంకల్పం